ఫ్రెండ్స్, జగన్ గారు ఒక పాయింట్ రాంగ్ గా చెప్పారు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో బోల్డ్ అనే విషయాలు మాట్లాడారు. అందులో నేను కొత్తగా తెలుసుకున్న విషయాలు అండ్ ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఆయన రాంగ్ గా మాట్లాడారు. అవేంటో చూద్దాం. టీటీడీ లడ్డు కాంట్రవర్సీలో ఇప్పటిదాకా నాకు తెలియని విషయాలు నేను తెలుసుకున్నాను ఈ ప్రెస్ మీట్ లో నుంచి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, జగన్ గారి టైంలో టీటీడీకి సంబంధించి కొన్ని విషయాలు సైలెంట్ గా చేశారు. పబ్లిక్ లోకి తీసుకొని రాకుండా, పబ్లిక్ కి తెలియకుండా కొన్ని విషయాలు సైలెంట్ గా చేశారు. వాటి మీద డిస్కస్ చేద్దాం. అండ్ సిబిఎన్ గారు, నేను టీటీడీని ప్రమోట్ చేస్తా, టీటీడీ బ్రాండ్ ని నేను డెవలప్ చేస్తాను అని చెప్పిన సిబిఎన్ గారు ఆయన టైంలో చేసిన నాన్సెన్స్ చెత్త పనులేంటో చూద్దాం. ఇవి ఇప్పటిదాకా జరిగాయన్న విషయం నాకు తెలియదు. ఆ పనులేంటి అండ్ జగన్ గారు వాటి పట్ల తీసుకున్న అప్రోచ్ ఏంటి అండ్ జగన్ గారు తీసుకున్న అప్రోచ్ నేను సమర్థిస్తానా లేదా అనేది కూడా చూద్దాం. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, సిబిఎన్ గారు అమలు చేస్తున్న ఒక మోస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా గురించి మనం అసలు కంపల్సరీగా డిస్కస్ చేసుకోవాలి. మన స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేసుకోవాలి. దాని తర్వాత మన జాబ్స్ ఉంటాయా ఊడతాయా, మనం చేస్తున్న ఉద్యోగాలన్నీ అసలు ఎటు వెళ్ళబోతున్నాయి అనే కన్సర్న్స్ అటు జాబ్స్ చేసే వాళ్ళలో, జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లో అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరిలో మొదలైంది. మనందరికీ నచ్చినా నచ్చకపోయినా ఏఐ అండ్ రోబోటిక్స్ అసలు ఏ లెవెల్లో చేంజ్ చేసి అవతల పడేస్తున్నాయో, మనం చేస్తున్న పని, మన జాబ్స్ గురించి అవ్వచ్చు, వార్ఫేర్, ఎన్విరాన్మెంట్, వెల్ బీయింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, పేరెంటింగ్, పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఏఐ అండ్ రోబోటిక్స్ లో జరిగే అడ్వాన్స్మెంట్స్ వల్ల చాలా సివియర్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి. అవబోతున్నాయి కాదు, అవుతున్నాయి. వీటన్నిటి మీద జాఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు అండ్ యుఎస్ సెనేటర్ బర్నీ శాండర్స్ వీళ్ళు ఒక డిస్కషన్ చేశారు. అండ్ బర్నీ శాండర్స్ ఒక స్టడీ కూడా చేశారు. ఆ డిస్కషన్ నుంచి, ఆ స్టడీలోంచి బయటకు వచ్చిన విషయాలు ఏంటో నేను మీతో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొద్దిగా గుండెని రాయి చేసుకొని వినండి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత జరిగే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లా కాదు. వీళ్ళు తీసుకొచ్చిన విషయాలు బయటికి ఇంకొన్ని ఇయర్స్ లోనే, 2 years 5 years 10 years లోనే ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి వీటన్నిటిలో అని చెప్పి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. వీటి మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ అన్ని దేని మీద నిజంగా ఫోకస్ చేస్తున్నాయి అనే పచ్చి నిజాలు వాళ్ళకి బయట పెట్టారు. చాలా చేదుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాలి. మన పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. మనం ప్రిపేర్ చేయాలంటే మన పిల్లల్ని ఫస్ట్ మనం డిస్కషన్ స్టార్ట్ చేయాలి. సో పానిక్ కాకుండా దీన్ని ఒక రియాలిటీగా యాక్సెప్ట్ చేస్తా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది చూసాక పోలాండ్ దగ్గరికి వెళ్దాం. ఈ కంట్రీ మీద ఇప్పుడు గ్లోబల్ అటెన్షన్ ఇంకా పెరుగుతుంది. అది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా అది ఇంకా ఎలా డెవలప్ అవుతుందో ఒకసారి చూద్దాం. చాలా చిన్న దేశం మన రాష్ట్రంతో పోలిస్తే. దాని జనాభా రఫ్లీ అరౌండ్ 3.6 crores. మన జనాభా రఫ్లీ 5.5 crores. మన రాష్ట్రం కన్నా చిన్న దేశం అయినా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వేటి మీద ఫోకస్ పెడుతున్నారు అండ్ మనం వేటి మీద ఫోకస్ పెట్టట్లేదు. డెవలప్ అవ్వాలని టమ్కి కొట్టుకునే మనం అంతా దేని మీద ఫోకస్ చేయట్లేదో చూద్దాం. అండ్ పోలాండ్ ని చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలో కూడా డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, జగన్ గారి ప్రెస్ మీట్ లో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేయని విషయాలు ఒకసారి మాట్లాడదాం. అందులో టీటీడీ లడ్డు కాంట్రవర్సీకి సంబంధించి ఆయన ఒక పాయింట్ రాంగ్ గా చెప్పారు. అదేంటో చూద్దాం. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఆ రోజు ఆయన మన మాటలని అందరికీ గుర్తుండే కదా. ఆయన అన్న మాటలు ఇవే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడు. జగన్ గారు, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదండి. ఆయన అనేది ఇది కాదు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కాదు ఆయన చెప్పింది. కంప్లైంట్ చేసిన కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు నెయ్యికి బదులుగా కడాన నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నారు. చాలా తేడా ఉంది సార్ రెండింటికి. గీలో యానిమల్ ఫ్యాట్ కలపడానికి, గీకి బదులుగా యానిమల్ ఫ్యాట్ ని కలపడానికి చాలా తేడా ఉంది. నేను కూడా ఇదివరకు కొన్ని వీడియోస్ లో ఇలానే రిఫర్ చేశాను. కానీ అది చూసి చాలా మంది దే రీచ్డ్ అవుట్ టు మీ అండ్ కరెక్టెడ్ మీ దట్ నెయ్యికి బదులుగా అన్నారు, నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనలేదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నారు. ఒకసారి మీరు రీచెక్ చేయండి విజయ్ అని చెప్పేసి పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ. సో ఐ కమిటెడ్ ద సేమ్ మిస్టేక్ సార్, ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ ఆయన ప్రెస్ మీట్ లోంచి నేను ఫ్యాక్ట్స్ తో కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ బోలే బాబా డైరీ అని చెప్పేసి జగన్ గారి టైంలో అసలు దాన్ని ఎందుకు రన్ చేయనిచ్చారు, వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు అని ఈ సిపాయిలు అందరూ అన్నారు కదా. అసలు విషయం ఏంటో ఒకసారి చూడండి. ఇది మరి గమ్మత్తైన విషయం.
ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటుంది అంతా. ఎవరైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్తాను. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26 జూన్ 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26 జూన్ 27/5/2018 and 28/5/2018 respectively and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milk Private Limited New Delhi and MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఎవరి అంటే ఇది బోలే బాబాయ్. ఏ బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్. చూసారా, ఆ బోలే బాబా డైరీ అనే కంపెనీకి దాని ముందున్న పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్. వీళ్ళకి సిబిఎన్ గారి టైంలోనే అప్రూవ్ చేస్తా, గీ సప్లై చేసే కాంట్రాక్ట్ ని అప్రూవ్ చేస్తా సిబిఎన్ గారి టైంలోనే 2018లోనే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు. అంటే మనందరికీ ఒక ఫేక్ ప్రాపగాండాని చలామణి చేయడానికి జగన్ గారి టైంలో ఈ బోలే బాబా డైరీ అనేది ఏ కంపెనీ, అసలు వాళ్ళకి ఎలా ఇచ్చారు అనేది ఈ సిపాయిలందరూ చలామణి చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ బోలే బాబా డైరీ అనేది వాళ్ళు స్టాండర్డ్స్ కొన్ని మీట్ కాకపోవడం వల్ల జగన్ గారి టైంలో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశారు. సో వాళ్ళు పేరు మార్చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక కొత్త అవతారం ఇచ్చేసి జగన్ గారికి దాన్ని పూసేద్దాం. జనాలు ఇంత డెప్త్ లోకి వెళ్ళి ఎవరు చూస్తారు? చూసిన వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయా, పెడతాయా? అర్థమైనప్పుడు చూసుకుందాంలే, ముందైతే టమ్కి వేసేయండి. అప్పటిదాకా నమ్మేవాడు నమ్ముతాడు. ఇదేగా ఈ సిపాయిల అప్రోచ్. అండ్ జగన్ గారి టైంలో చాలా సైలెంట్ గా టీటీడీకి సంబంధించి చేసిన పనులేంటో తెలుసా? అంటే పబ్లిక్ లోకి ఇవి రానివ్వకుండా, వస్తే మన దేవుణ్ణే మనం ఎందుకు బయటేసుకోవడం అన్న కన్సర్న్ తో సైలెంట్ గా జగన్ గారి టైంలో వాళ్ళు గుర్తించి రెక్టిఫై చేసిన పనులేంటో తెలుసా? టీటీడీ బ్రాండ్ పెంచుతా, టీటీడీని నేను ప్రమోట్ చేస్తా అని సిబిఎన్ గారు ముందేమో అలా మాట్లాడతారు, కానీ ఆయన టైంలో చేసిన చెత్త పనులేంటో ఒకసారి చూడండి. నేను ఇంకోటి చెప్తా. అసలు దేవుడు సొమ్మును స్కామ్ చేసింది ఎవరో చెప్తా. ఇది కూడా బాగానండి. అసలు స్కామ్ అంటే ఏంది, దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా. ఇదే టీటీడీలోని మన 2 ఉదాహరణలు కూడా చెప్తా. తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్. మీరు అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్ మీద. శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో, అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు. 67% ఖర్చుతో టీటీడీ పెట్టాలని, 33% ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని 684 కోట్లతో కట్టేయమని చెప్తారు. జరిగింది. గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు. టీటీడీనే 67% డబ్బిస్తుంది, కానీ టీటీడీకి సంబంధించిన ఎవరు లేరు. ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు. అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? రహస్యం ఏంటి? బోర్డు అనుమతి లేకుండా ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్. కనపడడం లేదా? దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి 40 కోట్లు ఖర్చు తగ్గించినారు. అదే బ్రిడ్జ్ను, అదే ఫ్లైఓవర్ 40 కోట్లు మిగిలిచ్చినారు కదా. మరి కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ 40 కోట్లు ఎవరు జోబులు లేకపోయిండు? అంటే అక్కడ ఎవరు టీటీడీకి ఆదాయం తీసుకురావాలి, ఎవరు టీటీడీకి కాస్ట్ తగ్గించాలి అని ఆలోచించేవాళ్ళు, అండ్ ఎవరు స్కామ్ చేసే మెంటాలిటీతో ఉన్నారు అని చెప్పి అక్కడ జగన్ గారు ఎగ్జాంపుల్ చెప్తా. తిరుపతిలో అక్కడ తిరుమలకు సంబంధించి ఒక ఫ్లైఓవర్ కట్టడానికి ఒక బ్రిడ్జ్ వేస్తా. దానికి కాస్ట్ షేరింగ్ 66%, 2/3 టీటీడీ పెట్టుకుంటది, 1/3 గవర్నమెంట్ పెట్టుకుంటది. ఇది అక్కడ ఒప్పందం. కానీ దానికి అనుగుణంగా కాకుండా సిబిఎన్ గారు మొత్తం ప్రెషర్ టీటీడీ మీదే పడేలాగే ఆయన యాక్షన్స్ తీసుకుంటే, జగన్ గారు వచ్చిన తర్వాత టీటీడీ మీద కంప్లీట్ బర్డెన్ పడేలా కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల్సిన షేర్ 40 crores ఇచ్చారంట. దీనివల్ల టీటీడీని కొల్లగొడుతున్నట్ట. అసలు ఎవరు కొల్లగొట్టారు, ఎవరు ఆదా చేశారు టీటీడీకి డబ్బులు? సిబిఎన్ సార్, మీరు టీటీడీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారా? నెక్స్ట్ ఆయన చెప్పేది చూడండి, అదైతే ఇంకా దారుణం. టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది రూల్. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు 10% మించి జమ చేయకూడదు. దిస్ ఇస్ రూల్. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో 1300 కోట్లు ఎస్ బ్యాంక్లో చంద్రబాబు నాయుడు పెట్టించారు.
ఎస్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు పెట్టించినాడు. సిబిఎన్ సార్, అసలు టీటీడీలో ఉన్న ఆ రూల్ ని మీరు ఎందుకు వైలేట్ చేశారు? 10% మించి ప్రైవేట్ బ్యాంక్స్ లో టీటీడీ డబ్బుని పెట్టకూడదు అన్న రూల్ ని మీకు అసలు బ్రేక్ చేయాల్సిన అవసరం ఏం పట్టింది? ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం మీరు కక్కుర్తిపడి ప్రైవేట్ బ్యాంక్స్ లో పెట్టారు అని జగన్ గారు అంటున్నారు, నేను అనట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు రూల్ ఎందుకు బ్రేక్ చేశారు? తిరుమల అనేది అంత పవిత్రమైన ఇన్స్టిట్యూషన్ లో మీ రూల్స్ మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేయడానికి అసలు మీకు చేతులు ఎలా వచ్చాయి? పోనీ మీకు నిజంగా ఆ డాన్స్ వేయడంలో హేతుబద్ధత కనిపిస్తే రూల్ ని రివైజ్ చేసి దాని తర్వాతగా చేయాల్సింది. అసలు టీటీడీ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు సార్ మీరు? నెక్స్ట్ జగన్ గారు వచ్చి చేసిన చేంజెస్ వల్ల టీటీడీకి ఎంత ప్రమాదం తప్పిందో ఒకసారి వినండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది. పెట్టిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. చెప్పండి స్కామ్ ఎక్కడ? ఆ డబ్బులు తీసిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేర్ ఓన్ కౌంట్. ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ 1300 కోట్లు ఏమయ్యేటి? గంగార్పణం. ఏది స్కీమ్? సిబిఎన్ గారు, మీరు టీటీడీని ప్రమోట్ చేస్తా, టీటీడీ బ్రాండ్ ప్రమోట్ చేస్తా అని కబుర్లు చెప్తుంటే అసలు ఏమన్నా సింక్ ఉందా సార్? మీరు బ్యాక్ ఎండ్ లో చేసినవేంటి? టీటీడీ రూల్స్ ని టీటీడీకి నష్టం వచ్చేలాగా వాళ్ళ రూల్స్ ని బ్రేక్ చేసి మీరు చేసేదేంటి? ముందుకొచ్చి ఈ తిరుమల లడ్డు కాంట్రవర్సీ తర్వాత, తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాడ తర్వాత ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ పెట్టి అందులో టీటీడీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తా, టీటీడీని నేను డెవలప్ చేస్తా అని చెప్పేసి అంటారా? సార్, మీకు నిజంగా డెవలప్ చేసే మెంటాలిటీని అయితే ఇలాంటి పనులు చేస్తారా? టీటీడీలోన వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర వావ్! అయినా జగన్ గారు ఇవన్నీ మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్తారేంటి సార్? మీరు చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటి? ఇన్ని ఉన్నా కూడా, మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని జోలికి పోలా. సరిదిద్దినాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, సరిదిద్దినాము, ఆ తప్పు జరగకుండా చేసినాం, కానీ రాజకీయాలు చేయాలి. ఎందుకంటే మన దేవుణ్ణి మనం అబాస్పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే. ఇప్పుడు వీళ్ళు చేసేది చూస్తూ ఉంటే అసలు ఏమీ చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసి మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్పాలు అవుతాడని చెప్పి. సార్, మీరు ఇచ్చిన రీజన్ మీద ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్. మీరు టీటీడీని, వెంకటేశ్వర స్వామిని, ఆ దేవస్థానాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు, స్వామిని తీసుకొస్తే, టీటీడీని తీసుకొస్తే మన దేవుడే కదా అబాస్పాలయ్యేది అనే రీజన్ చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫుల్లీ అగ్రీ టు దిస్. వన్ పార్ట్ ఆఫ్ మీ అప్రిషియేట్స్ యువర్ అప్రోచ్. మీరు టీటీడీని రాజకీయాలకు దూరంగా పెట్టడాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అనదర్ పార్ట్ ఆఫ్ మీ సేస్, మన టీటీడీకి, మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవస్థానంలో ఇలాంటి చెత్త పనులు జరుగుతుంటే అవి పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయకుండా ఎలా ఉన్నారు, అవి బయటకి తీసుకురాకపోతే తప్పు అవుతుంది కదా అని కూడా అనిపిస్తుంది. సో ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ విత్ యువర్ అప్రోచ్ సార్. సో సిబిఎన్ గారు ఇలాగ టీటీడీ రూల్స్ ని బ్రేక్ చేస్తా, ఆయన చేసిన చెత్త పనుల్ని మీ టైంలో మీరు రెక్టిఫై చేయడం మంచిదే అయినప్పటికీ ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ విత్ యువర్ అప్రోచ్ ఆఫ్ నాట్ డిస్క్లోజింగ్ దిస్ అండ్ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ సార్. ఇది తిరుమలకు సంబంధించిన విషయం అయితే, నెక్స్ట్ ది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా సిబిఎన్ గారు, అందులో ఆయన ఇన్నోవేషన్ చూపించారు. ఆయన ఎప్పుడు ఇన్నోవేషన్ కొత్తగా థింక్ చేయండి అని పేపర్ లో పబ్లిసిటీ వచ్చేలా చెప్తా ఉంటారు కదా, కానీ యాక్చువల్ గా పబ్లిక్ అసెట్స్ కి, గవర్నమెంట్ అసెట్స్ కి గుల్ల చేయడంలో ఆయన చూపించిన క్రియేటివిటీ, ఇన్నోవేషన్ చూస్తే మీరు డమాలని కింద పడిపోతారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేసే డీల్లో ఆయన ఎలాంటి ఇన్నోవేషన్ చూపించారో ఒకసారి చూసి తరించండి. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు, అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్ ఆఫ్. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా ఇది? బొనాన్సా కాదా? స్కాముల్లో కూడా మరి
అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? సిబిఎన్ సార్, ఏంటి సార్ ఇన్నోవేషన్? గవర్నమెంట్ కాలేజెస్ని మీరు ప్రైవేటైజ్ చేశాక 120 to 140 crores 2 years దాకా గవర్నమెంట్ సాలరీస్ పే చేయడం ఏంటి? ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి బంపర్ ఆఫర్? మన భూములకు విలువ లేదా? అదేమన్నా సిక్ యూనిటా? ఎవరో వాళ్ళు వచ్చి కొనండి మొర్రో అని చెప్పుకోవడానికి ఏమైనా సిక్ యూనిట్సా? బ్యాంక్రప్ట్ అయిపోయిన ఇన్స్టిట్యూషన్సా? మన దగ్గర అంత విలువ చేసే భూములు పెట్టుకొని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసి ఇలాగ ఎదురు డబ్బులు ఇచ్చి ఇలాగ సాలరీస్ పే చేస్తా 2 years దాకా వాళ్ళకి ఇవ్వాల్సిన గతి ఏంటి సార్? ఇన్ఫాక్ట్ మీరే వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ మాకు సెక్యూరిటీ డిపాజిట్ గా మాకు పెట్టండి, ఇంత వాల్యుబుల్ అసెట్స్ మీ చేతిలో పెడుతున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ కింద మీరు 500 crores మా దగ్గర పెట్టండి అని మీరు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండాల్సింది పోయి ఇదేంటి సార్? మీరు అసలు ఎవరి వైపు, ఎవరికి బెనిఫిట్ చేయడానికి చీఫ్ మినిస్టర్ చైర్ లోకి వచ్చారు? పబ్లిక్ కా లేకపోతే ఇలాగ మీరు కోరుకునే ప్రైవేట్ ప్లేయర్స్ కా? సార్, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యూ సార్, అండ్ ఐ మీన్ ఇట్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే. మీరు చూసే దృష్టిలో ఏదో లోపం ఉంది సార్. మీరు విజనరీ అని చెప్పుకుంటారు, కానీ మీరు ఇలా చేతిలో ఉన్న వాల్యుబుల్ అసెట్స్ ని ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ డీల్ చేయాల్సింది పోయి, ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరు వాటికి జస్టిస్ చేయాల్సింది పోయి, ఇలాగ మీరు చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు లేకపోతే మేమే ఎదురిస్తాం అన్నట్టుగా ఇలా డీల్ చేస్తున్నారేంటి సార్ పబ్లిక్ అసెట్స్ ని? అసలు మీ ప్రైవేటైజేషన్ ఫిలాసఫీ కాదు కదా, మీ ఫండమెంటల్ రీజనింగ్ ఎబిలిటీసే క్వశ్చనబుల్ గా ఉన్నాయి సార్ ఇక్కడ. లేదంటే ఇంత వాల్యుబుల్ అసెట్స్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చేతిలో పెట్టుకొని మేమే గవర్నమెంట్ సాలరీస్ పే చేస్తాము 120 crores to 140 crores 2 years దాకా అని చెప్పి మీరు ఎదురు డబ్బులు ఇస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి దీన్ని? అసలు ఇది ఎక్కడ లెక్క సార్? మీకు అసలు ఎకనామిక్స్ తెలుసా? బేసిక్ ఎకనామిక్స్ తెలుసా? ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. నేను ఒక కంపెనీ అమ్మేశాను అనుకోండి ఎవరికన్నా, ఆ కంపెనీ అమ్మేసిన తర్వాత కూడా నేను అందులో ఎంప్లాయీస్కి నేను 2 ఏళ్ల పాటు శాలరీ ఇస్తానని చెప్తున్నానంటే నేను ఎంత దిక్కుమాలి కంపెనీని రన్ చేస్తున్నట్టు? మన స్టేట్ అసెట్స్ అంత దిక్కుమాలి పరిస్థితిలో ఉన్నాయా సార్? నాకు గుర్తున్నంత వరకు మీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అన్నిట్లో కామన్ గా మీరు చేసే టమ్కి ఏంటి? ఆదాయాలు తీసుకురావడానికి ఇంకా కొత్త కొత్త మార్గాలు వెతకండి అని అక్కడ ఐఏఎస్ని, మినిస్టర్ని వీళ్ళందరిని చెప్పి అడుగుతారు కదా. ఏది మీ సైడ్ ఏ కాంట్రిబ్యూషన్స్ లేకుండా వాళ్ళని పనిచేయమని చెప్పేసి అంటారు కదా. కానీ మీరేంటి సార్, మనం ఎన్ని రకాలుగా ఆదాయం కోల్పోవచ్చో అన్న వాటి మీద ఇన్నోవేషన్స్ చూపిస్తున్నారేంటి? మీరు చీఫ్ మినిస్టర్ గా, వెల్త్ క్రియేటర్ గా ఉండాల్సింది పోయి వెల్త్ డిస్ట్రక్టర్ గా, వెల్త్ డెస్ట్రాయర్ గా ఉంటున్నారేంటి సార్? గవర్నమెంట్ సాలరీస్ పే చేయడం ఏంటి సార్? వాట్ ఎన్ ఐడియా సర్జీ. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదకి వచ్చేసరికి సిబిఎన్ గారు ఎంప్లాయీస్ ని ఏ లెక్కలో పెట్టి మాట్లాడుతున్నారో మనం పబ్లిక్ గా చూస్తానే ఉన్నాం. దాన్ని చూపిస్తా జగన్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోవడానికి కారణం ఎంప్లాయీస్ కాదు అని ఆయన ప్రెసెంటేషన్ లో చూపించారు. నేను దాంతో ఫుల్ గా అగ్రీ కాను. బట్ ఐరన్ ఓర్ కి సంబంధించి, క్యాప్టివ్ ఐరన్ ఓర్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు. నేను ఎందుకు ఫుల్ గా ఆయనతో అగ్రీ కాను అండ్ ఐరన్ ఓర్ మీద ఆయన చూపించిన పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో లేకపోతే ఈ ఈ ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి సైడ్ చూడండి. ఇది దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సేల్. ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ as a percentage of total expenditure. See, అక్కడ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ as a percentage of expenditure కాదు, as a percentage of revenue from operations. On account of on a percentage, as a percentage of total expenditure చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కూడా 11.2%, సేల్ లో కూడా 11.2%. తేడా ఏమీ లేదు. వీళ్ళకున్న సేల్స్ లో రెవెన్యూస్ లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ 11.2%. కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్, ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐరన్ ఓర్. సేల్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 total requirement of iron ore was met from captive sources. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 million tons ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకున్నారు. అందుకనే ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 18.6% as a percentage of total revenues. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ as a percentage of total revenues only 9.8%. అంటే స్ట్రైట్గా మీకు 10% తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. ఇది మేజర్ క్రైటీరియా. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు, అడుగుతారు. సరే, ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు. కానీ
పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి ప్రైవేట్ క్యాపిటివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అక్కడ ఆయన క్యాప్టివ్ ఐరన్ ఓర్ గురించి చెప్పిన విషయానికి వస్తాను, కానీ నేను ఇక్కడ జగన్ గారితో ఫుల్ గా అగ్రీ కాని పాయింట్ ఏంటంటే ఆయన ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బోత్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అండ్ సెయిల్ లో రెండిట్లో ఒకటే ఉంది యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూస్ ఫ్రమ్ దేర్ ఆపరేషన్స్ 11.2% రెండిట్లో అన్నారు కదా. కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్ చూస్తే 72.3% మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉంటే సెయిల్ లో 54.8% ఉంది. అంటే 17.5% పాయింట్స్ డిఫరెన్స్. సో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ వైజ్ మనము సెయిల్ ఒకటే అయినప్పటికీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా సిగ్నిఫికెంట్ గా తక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రాసెసెస్ అండ్ ఆపరేషన్స్ మనకన్నా ఎఫిషియెంట్ గా ఉండొచ్చు కదా. అందుకనే దే ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఎట్ అ లెస్సర్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ దాన్ అస్ అయి ఉండొచ్చు కదా. విచ్ మీన్స్ దేర్ కుడ్ బి అ నీడ్ టు రీలుక్ ఎట్ అవర్ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ విచ్ కుడ్ బి అ రిజల్టెంట్ ఆఫ్ అవర్ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ఆల్సో కదా. ఈ క్వశ్చన్స్ నాకు ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ లో నేను జగన్ గారితో అగ్రీ కాను. కానీ నాకు ఇక్కడ నచ్చిన పాయింట్ ఏంటంటే ఆయన ఈ ప్రెజెంటేషన్ లో ఐరన్ ఓర్ కాస్ట్ ని కంపేర్ చేసి చూపించడం. ఇట్ మేక్స్ అ రీజనబుల్ బిజినెస్ కేస్ ఫర్ సంబడి టు కంపేర్ our Vizag Steel Plant and SAIL in terms of the iron ore cost. చూడండి క్లియర్ గా Vizag Steel Plant కి iron ore cost stands at 18.6% of the total revenues from operations, whereas SAIL stood at 9.8% మాత్రమే. క్లియర్ గా ఇది క్యాప్టివ్ ఐరన్ ఓర్ Vizag Steel Plant కి కావాలి అనే బిజినెస్ కేస్ ని దీన్ని ఖచ్చితంగా స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ Vizag Steel Plant ని SAIL లో మర్జ్ చేయండి అనే ఆస్క్ కూడా ఇక్కడ జస్టిఫికేషన్ జరుగుతుంది. బికాస్ ఓపెన్ మార్కెట్ లోంచి కాకుండా SAIL క్యాప్టివ్ ఐరన్ ఓర్ సోర్స్ నుంచి తీసుకోవడం వల్ల కాస్ట్ ఎఫిషియన్సీస్ బోర్డ్ అని ఉంటాయి అక్కడ. అండ్ ఇట్ ఈస్ సో సాడ్ టు సీ సిబిఎన్ గారు అప్రోచ్ ఆన్ దిస్. ఉన్న ఎసెట్ ని దాన్ని ఆప్టిమల్ ఎఫిషియన్సీతో ఆప్టిమల్ వేలో ఫంక్షనింగ్ అయ్యేలాగా దాని పట్ల ఫోకస్ చేయకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాల్సిన క్యాప్టివ్ ఐరన్ ఓర్ మీద ఫోకస్ పెట్టడం కాకుండా ArcelorMittal ఒక ప్రైవేట్ కంపెనీకి కావాల్సిన క్యాప్టివ్ ఐరన్ ఓర్ మీద మాట్లాడడం కోసం ఢిల్లీ వెళ్ళారంటే దిస్ సౌండ్స్ ఫనీ. మీరు ప్రైవేట్ ప్లేస్ ఎంకరేజ్ చేయదనట్లేదు సిబిఎన్ గారు. ఉన్న ఎసెట్ ని దాన్ని ఆప్టిమల్ గా ఫంక్షన్ చేయించాలి కదా. ఒక విజనరీకి కావాల్సింది ముందు ఉన్న రిసోర్సెస్ ని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం కదా. అండ్ మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని ఒక లెక్క, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక లెక్క. బికాస్ దేర్ ఇస్ అ సెంటిమెంట్ అటాచ్డ్ టు ఇట్ అండ్ మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. నేను అందుకనే దీన్ని స్పెషల్ కేస్ గా పెట్టి మాట్లాడుతున్నాను. మిగతా అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తో దీన్ని కలిపి నేను మాట్లాడలేదు. మీరు క్యాప్టివ్ ఐరన్ ఓర్ ప్రాబ్లం ఒక్కటి సాల్వ్ చేస్తే సోర్సింగ్ కాస్ట్ ని తగ్గించడం వల్ల దట్ విల్ షో ఇట్స్ గుడ్నెస్ డైరెక్ట్లీ ఆన్ ద బాటమ్ లైన్. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు జగన్ గారు చూపించిన ఈ స్లైడ్ ని డైరెక్ట్ గా ఢిల్లీ తీసుకెళ్లిపోయి అక్కడ మీరు పిచ్ చేయండి. ఇదిగోండి ఐరన్ ఓర్ క్యాప్టివ్ గా ఉండడం వల్ల, క్యాప్టివ్ ఐరన్ ఓర్ సేల్ కు ఉండడం వల్ల ఇది వాళ్ళకి జరుగుతున్న బెనిఫిట్, ఇది మాకు జరుగుతున్న నష్టం అని చెప్పేసి జగన్ గారు స్లైడ్ తీసుకెళ్లిపోయి చూపించండి ఢిల్లీలో. అండ్ అదే ప్రెస్ మీట్ లో 29 మంది పిల్లలు చనిపోవడం గురించి కూడా మాట్లాడారు. అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల, పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్ళారో, అక్కడున్న స్కూల్ పిల్లలు ఎలా చనిపోయారు అన్న విషయం వాళ్ళని చూపిస్తా మరి ప్రెస్ మీట్ లో దాని గురించి డిస్కస్ చేశారు. అండ్ అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు ద అవుట్ బ్రేక్ ఇస్ ఎపిడమియాలజికలీ లింక్ టు కంటామినేటెడ్ వాటర్ సప్లై అండ్ పూర్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అరౌండ్ ద హాస్టల్ ప్రిమైసెస్. సిబిఎన్ సార్, మీరు ఇలాంటి చోట్లకి ఫోటోలు దిగడానికి ఎందుకు వెళ్ళరు? మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చోట్లకు కూడా వెళ్ళి ఫోటోలు వీడియోలు దిగితే బాగుంటది కదా. మీ అసలు పర్ఫార్మెన్స్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ అని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది. నెక్స్ట్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా కన్సిడర్ చేసే డాక్టర్ జెఫ్రీ హింటన్ అండ్ బర్నీ శాండర్స్ యుఎస్ సెనేటర్, వీళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ అండ్ వాళ్ళు చేసిన స్టడీలో నుంచి బయటపడ్డ ఫైండింగ్స్ ఏంటో మనం చూద్దాం. మన జాబ్స్ ఉంటాయా, ఊడిపోతాయా, వాటి ఫ్యూచర్ ఏంటి అని చెప్పి వాళ్ళ డిస్కషన్స్ లోంచి చాలా క్లియర్ గా వాళ్ళ స్టడీ నుంచి బయటకు వచ్చిన ఫైండింగ్స్ చూద్దాం. పానిక్ కాకుండా ఇది రియాలిటీ అని యాక్సెప్ట్ చేస్తా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గుండెని కొంచెం రాయి చేసుకొని వినండి. చూడండి, డాక్టర్ హింటన్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా కన్సిడర్ చేసే ఈయన డాక్టర్ హింటన్ ఆయన చెప్పేది ఏంటి అంటే, ఏఐ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాస్ట్ టెక్నాలజికల్ రెవల్యూషన్స్ బికాస్ ఇట్ మే లీడ్ టు జాబ్ డిస్ప్లేస్మెంట్ without new jobs for those affected, especially for roles like call center workers, as AI can perform these tasks more efficiently and cheaply. సిబిఎన్ గారు గానీ, లోకేష్ గారు గానీ వీళ్ళందరూ బయటికి వెళ్ళేసే టమ్కి ఏంటి, ఏఐ రావడం వల్ల ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఎలాగైతే కొత్త టెక్నాలజీస్ వచ్చి ఇంకా జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయో, ఈ ఏఐ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాగే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తుంది నెట్ అని చెప్పి టమ్కి వేస్తున్నారు కదా. కానీ డాక్టర్ హింటన్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా చూసే ఈయన చెప్తుంది ఏంటంటే, ఏఐ తీసుకొస్తున్న ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ మిగతా పాస్ట్ టెక్నాలజికల్ రెవల్యూషన్స్ లాగా ఎక్కువ జాబ్స్, అంతకు ముందు కన్నా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేలాగా కాదు. బికాస్ మే లీడ్ టు జాబ్ డిస్ప్లేస్మెంట్ వితౌట్ న్యూ జాబ్స్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్. అంటే జాబ్స్ పోయిన వాళ్ళకి మళ్ళీ జాబ్స్, కొత్త జాబ్స్ వస్తాయి ఏ వల్ల అని గ్యారంటీ లేదు, పాత టెక్నాలజికల్ రెవల్యూషన్స్ లాగా అని చెప్పి చాలా క్లియర్ గా ఎంఫసైజ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా యుఎస్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా ప్రపంచం అంతా ఎలా ఉంటుందో చూడండి. యుఎస్ అలోన్ ఏఐ కుడ్ రీప్లేస్ అప్ టు 97 మిలియన్ జాబ్స్ ఇన్ 10 years.
ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత గురించి కదా అని చెప్పేది. నెక్స్ట్ 10 yearsలో 97 million జాబ్స్ని రీప్లేస్ చేస్తాంట. ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటో దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తానే, ఇంక్లూడింగ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ వేరియస్ అదర్ ఇండస్ట్రీస్, హీ బిలీవ్స్ దట్ ఏఐ విల్ నాట్ క్రియేట్ యాజ్ మెనీ జాబ్స్ యాజ్ ఇట్ రీప్లేసెస్. ఏఐ వల్ల ఎన్ని అప్సైడ్స్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ సెక్టర్స్లో అది తీసి అవతల పడేస్తున్న జాబ్స్ని మళ్ళీ రీప్లేస్ చేసేలాగా లేదు పరిస్థితి అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ షాకింగ్ థింగ్ చూడండి, అంటే కంపెనీస్, ఏఐ మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చేసిన డిస్కషన్ లోంచి, అండ్ బర్నీ శాండర్స్ యుఎస్ సెనేటర్ ఆయన చేసిన స్టడీలోంచి ఏం బయటకు వచ్చాయి చూడండి. డాక్టర్ హింటన్ హైలైట్స్ అ కన్సర్న్ దట్ దీస్ ఇన్వెస్టర్స్, people who are investing in these AI technologies and AI companies haven't fully considered the social disruption of high unemployment. అంతే కదండి, ఇన్వెస్టర్స్ గా నేను పెట్టిన పెట్టుబడికి హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ నేను టార్గెట్ చేస్తాను, కానీ యాజ్ మై ప్రైమరీ ఆబ్జెక్టివ్ జనాలకు ఎంప్లాయ్మెంట్ పోతుంది, నేను ఆ జాబ్స్ రీప్లేస్ చేసేలాగా ఏదో ఒకటి చేయాలని ఆలోచించడానికి వాళ్ళు ఏమన్నా పొలిటీషియన్సా, పొలిటికల్ లీడర్సా? అయినా అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఇన్వెస్టర్స్ గా ఉంటా ఓవరాల్ గా సొసైటీలో జాబ్స్ పెరిగేలాగా ఎఫర్ట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను వాళ్ళు డిస్కౌంట్ చేయట్లేదు. అండ్ హీ సజెస్ట్, డాక్టర్ హింటన్ says that AI becoming smarter than humans is inevitable. మనకన్నా AI అనేది స్మార్ట్ గా అవడం అనేది ఇన్నవిటబుల్, తప్పనిసరిగా అది జరుగుతుంది. అండ్ ఇంత పెద్ద మేధావి వీళ్ళే ఏం అడ్మిట్ చేస్తున్నారంటే, ఏం ఒప్పుకుంటున్నారంటే, AI ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 10 years లో ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేయడం చాలా చాలా కష్టమైంది, బికాస్ ఆఫ్ ద వే ఇట్ ఈస్ అడ్వాన్సింగ్. అసలు రోజు రోజుకి, వారం వారంకి, నెలకి ఏఐకి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ చూస్తే నెక్స్ట్ 10 years కాదు కదా, నెక్స్ట్ 1 to 2 years లోనే ఎలా ఉండబోతుంది అన్న అంచనానికి చాలా మంది వేయలేకపోతున్నారు. అండ్ ఇంకో కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే, ఈ యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఈ ఏఐకి అలవాటు పడతారో వాళ్ళు యాక్చువల్ మనుషులతో రిలేషన్షిప్స్ కన్నా ఏఐ కంపానియన్షిప్ ఎక్కువ కోరుకుంటున్నారంట. దిస్ ఇస్ అ స్పెషల్ పాయింట్ టు నోట్. మనిషికి ఉండే రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్స్ మీద ఏఐ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది అనేది ఇట్స్ అ వెరీ బిగ్ పాయింట్ టు బి నోటెడ్. పేరెంట్స్ ఎస్పెషల్లీ దీన్ని చాలా క్లోజ్ గా గమనించాలి. అండ్ దీనివల్ల మన క్రిటికల్ థింకింగ్ కేపబిలిటీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ ఒక హార్వర్డ్ స్టడీనో MIT స్టడీనో రీసెంట్ టైమ్స్ ఐ కేమ్ అక్రాస్ ప్రూవింగ్ దాట్ ఎవరైతే ఇలాంటి చాట్ జీపీటీ ఇలాంటి ఏ టూల్స్ ని యూజ్ చేసి ఒక ఎస్సే రాస్తున్నప్పుడు, అండ్ యూజ్ చేయకుండా రాసిన వాళ్ళకి వాళ్ళది రాయడానికి యూజ్ చేసిన క్రిటికల్ థింకింగ్ కేపబిలిటీస్ కి వాళ్ళ సొంత కేపబిలిటీస్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంట. దట్స్ వై చాట్ జీపీటీల మీద, ఈ ఏ టూల్స్ మీద మీరు థింక్ చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. అండ్ ఇంకా పచ్చి నిజాలు ఏం బయటపడ్డాయి తెలుసా వీళ్ళ డిస్కషన్ నుంచి, వీళ్ళ స్టడీలోంచి? అమెజాన్స్, వాల్మార్ట్స్, జేపీ మార్గన్ అండ్ చేస్ ఇలాంటి కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్, దే ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ దే ఆర్ యూజింగ్ ఏఐ టు స్లాష్ పేరోల్స్ అండ్ టు కట్ జాబ్స్. వాళ్ళ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ బిలియన్స్ లో పెరుగుతున్నా కూడా దే ఆర్ యాక్టివ్లీ ఇన్వెస్టింగ్ అండ్ డెవలపింగ్ ఏఐ టెక్నాలజీస్ టు రెడ్యూస్ దేర్ పేరోల్ కాస్ట్ అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్. అంతే కదండి, ఇట్స్ అ కాస్ట్ హెడర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్ ద P&L అండ్ బ్యాలెన్స్ షీట్స్. అండ్ వీళ్ళిద్దరు కామన్ గా రైజ్ చేస్తున్న కన్సర్న్ ఏంటో తెలుసా? ఏఐ వల్ల ఇలాంటి ఇంపాక్ట్స్ వల్ల బోత్ ఎట్ అ గవర్నమెంట్ లెవెల్ అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ దీని మీద క్రిటికల్ డిస్కషన్స్ ఎవరు సరిగ్గా చేయట్లేదు అని ఇద్దరు హైలైట్ చేస్తున్నారు. దీని వల్ల వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఏ లెవెల్లో వెళ్ళిపోతాయో అంచనాలు కూడా వేయలేకపోతున్నారు. ఇది కనుక ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ఐ అండర్స్టాండ్ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంతసేపు ఇలాంటి వాటి మీద కాకుండా ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఏం జరిగింది, ఆ భార్యాభర్తల మధ్యలో కొత్తగా వచ్చిన మూడో వ్యక్తి ఎవరు, వాళ్ళు విడిపోవడానికి కారణం ఆమెనా, లేదా ఆ పొలిటీషియన్ ఏం తిట్టాడు, ఈ పొలిటీషియన్ ఏం తిట్టాడు, ఈ పార్టీ వాళ్ళు ఏం తిట్టుకున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఏం తిట్టుకున్నారు అనే వాటి మీదే ఎక్కువగా డిస్కషన్స్ చేస్తారు. కాబట్టి ఫేక్ ప్రాపగాండాస్, ఫేక్ న్యూస్ చలామణి చేయడం మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. కాబట్టి ఇలాంటివి ఫస్ట్ టైం ఒకేసారి వింటే చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి, చాలా మంది నమ్మరు కూడా. అండ్ మీరు గమనిస్తున్నారా, ప్రపంచం అంతా ఇంత లెవెల్లో ఇంపాక్ట్ అవుతా ఉంటే మన ఆంధ్రలో మాత్రం సిబిఎన్ గారు, లోకేష్ గారు తెల్లారి లెగిస్తే ఏఐఓ డెవలప్మెంట్ అంటారా, కానీ ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ మీద ఎక్కడైనా మాట్లాడడం మీరు చూసారా? వీళ్ళు ఫోటోలు, వీడియోలు దిగడం మీద పెట్టే శ్రద్ధ మన పిల్లల ఫ్యూచర్, మన నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ పరిస్థితి ఏంటి, ఈ టెక్నాలజికల్ డిస్రప్షన్స్ వల్ల ఇప్పుడు నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి మీద క్రిటికల్ గా పబ్లిక్ లో డిస్కషన్స్ రన్ చేస్తున్నారా? ప్రతి దానికి హెడ్లైన్ హంటర్స్ లాగా ఏది జరిగినా దాన్ని టమ్కీ వేసుకోవడానికి ఎలా చేయాలనే తప్ప ఇలాంటిది ఒకటి జరుగుతుంది, దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అని మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్స్ ఎక్కడ రన్ చేస్తున్నారా? అండ్ మీరు ఇంకో విషయం గమనించండి, ఎక్కడైనా సిబిఎన్ గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ఎంప్లాయ్మెంట్ నంబర్స్, వీళ్ళు చేసిన అద్భుతమైన ప్రోగ్రామ్స్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎంత తగ్గిందో ఆ నంబర్, ఆ డేటా పాయింట్ ఎక్కడ చెప్పడం మీరు విన్నారా? పోనీ సర్లే, సిబిఎన్ గారు, లోకేష్ గారు అసలు జనాల్లో కనిపించడానికి అసలు వాళ్ళ టైం ఉండట్లేదు, పనిలో మునిగిపోతున్నారు అని చెప్పి
చెప్పి అనుకోవడానికి లేదు. రోజుకో 30 ఈవెంట్లు, 30,000 ఫోటోలు, వీడియోలు. ఇవి తప్ప ఎక్కడైనా మేము అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంటేజ్ తగ్గించాం ఆంధ్రప్రదేశ్ లో అని లోకేష్ గారు గానీ, మన విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు గానీ ఎక్కడైనా మాట్లాడడం విన్నారా? అసలు ఆ డేటా పాయింట్ బయటికి తెస్తున్నారా? కానీ అవి ఏమీ లేదు. సింపుల్ ట్రిక్ ఉంది కదా, ఏముంది? అసలు దీని మీద డిస్కషన్సే కండక్ట్ చేయకుండా, జనాలకు దాకా ఇవి న్యూస్ వెళ్లకుండా, ఇలాంటి విషయాలు జనాల్లో డిస్కషన్ జరగకుండా మనం ఆ చెత్త మసాలా, ఆ ఫోటోలు దిగడం, ఈ వీడియోలు దిగడం, వాటి మీద టమ్కి, ఇంకో వాటి మీద టమ్కి, ఇలాగ ఈవెంట్స్ ఫోటోలు రన్ చేసుకుంటా అయిపోతే సరిపోయేదానికి జనాలకి ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళు అన్నెసరీగా ఈ క్వశ్చన్స్ రేస్ చేయడం ఎందుకు చెప్పండి? ఏముంది, నెక్స్ట్ టైం 2029 కల్లా ఈసారి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, నెలకి 10 లక్షలు కాదు 1 కోటి రూపాయలు తెప్పిస్తాను అని చెప్పేసి అంటే సరిపోద్ది. ఆయన నేను రీసెంట్ గా ఒక క్లిప్ చూసాను యూట్యూబ్ లో, వైఎస్ఆర్ గారి టైంలో సిబిఎన్ గారు ఆ టైంలో 50 lakh జాబ్స్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారంట. తెలుసా? 50 lakhs. నేనైతే నమ్మలా. 50 lakhs 5 lakhs అని చెప్పి రివైండ్ చేసి మరీ చూశాను. 50 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని ప్రామిస్ చేశారు ఇది వరకు. 50 lakh నంబర్స్ నే మేనేజ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 20 lakh జాబ్స్ మేనేజ్ చేయడం ఎంత? నెక్స్ట్ పోలాండ్ దగ్గరికి వెళ్దాం. పోలాండ్ మీద ఇప్పుడు గ్లోబల్గా అటెన్షన్ పెరుగుతుంది. అది డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా అది డెవలప్ అవుతున్న విధానం చూసి చాలా అటెన్షన్ అండ్ ఫోకస్ దాని మీద ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనతో పోలిస్తే, మన రాష్ట్రంతో పోలిస్తే చాలా చిన్న దేశం. మనది రఫ్లీ 5.5 కోట్ల జనాభా అయితే వాళ్ళది 3.6 crore జనాభా. వాళ్ళు ఇంకా డెవలప్ కావడానికి తీసుకుంటున్న మార్గాలు ఏంటి, మనం చేయలేకపోతున్నాం ఏంటి, అండ్ వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. పోలాండ్ ఎకానమీ, వాళ్ళ జీడిపి ఇస్ రఫ్లీ అరౌండ్ 900 billion euros. వాళ్ళు డెవలప్ అవడానికి తీసుకున్న 2 మెయిన్ స్ట్రాటజీస్ ఏంటంటే, వాళ్ళు సోవియట్ కల్చర్ నుండి మార్కెట్ ఎకానమీ ఓరియంటెడ్ కల్చర్ గా వాళ్ళు ఎన్నో డికేడ్స్ గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకొస్తా షిఫ్ట్ అయ్యారు. స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్ ని మార్కెట్ కు వదిలేసేయడం, లైక్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, కాంపిటీషన్ ని ప్రమోట్ చేయడం, ఇంపోర్ట్ కోటాస్ తగ్గించడం, ఇంపోర్ట్ టారిఫ్స్ తగ్గించడం, సో దట్ అదర్ కంట్రీస్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు డూ ట్రేడ్ విత్ దెమ్. ఇదొక వైపు అయితే, ఇంకోవైపు వాళ్ళు ఏదో ఒక్క సెక్టర్ మీదే ఎక్సెసివ్ గా డిపెండ్ అవుతా డెవలప్ అవడం కాకుండా దే ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ టు వేరియస్ సెక్టర్స్. వాళ్ళ డెవలప్మెంట్ ని డిఫరెంట్ సెక్టర్స్ మీదకి డైవర్సిఫై చేశారు. సిగ్నిఫికెంట్ పాపులేషన్ ని అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ వైపు, సర్వీసెస్ వైపు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ నౌ సర్వీసెస్ కాంట్రిబ్యూట్ టు 62% ఆఫ్ ద జీడిపి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూట్స్ టు 34% ఆఫ్ ద జీడిపి. అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా, ఎస్పెషల్లీ అది చిన్న దేశం అవడం వల్ల అండ్ ఆల్సో యూరోప్ తో టైట్ గా ఇంటిగ్రేట్ అవడం వల్ల డిఫరెంట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ వైపు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ చేశారు. లైక్ మెషినరీ, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్, కన్స్యూమర్ గూడ్స్ అండ్ సో ఆన్. అండ్ ఓవర్ ద డెకేడ్స్ స్పోర్ట్స్ మీద, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలాగ ఓవర్ ద డెకేడ్స్ వాళ్ళు చేసుకుంటా రావడం వల్ల దే ఆర్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్ టు క్యాపిటలైజ్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్. ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టర్ లో వాళ్ళకి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, జీడిపి ఇంకా పెరుగుతుంది సర్వీస్ సెక్టర్ లో. అలాగే ఇప్పుడు ఇంకా వాళ్ళ సర్వీస్ సెక్టర్ బూస్ట్ అవడానికి హెల్ప్ అవుతున్న ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, జనాల చేతిలో బాగా డబ్బులు ఉండడం, క్లియర్ ట్యాక్స్ సిస్టమ్, లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఎస్పెషల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడున్న బిజినెస్ క్లైమేట్ దెబ్బతినడం వల్ల అక్కడున్న ఇన్వెస్టర్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ దే ఆర్ మైగ్రేటింగ్ హెవీలీ ఇంటూ పోలాండ్. యుక్రెయినియన్స్ కాంట్రిబ్యూట్ అరౌండ్ 2.7% ఆఫ్ పోలాండ్స్ జీడిపి. 90,000 కంపెనీస్ లో యుక్రెయినియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. మనం కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. కానీ సిబిఎన్ గారు యాక్షన్స్ లో డెవలప్మెంట్ క్వైట్ ఆపోజిట్ గా చేసేవి ఎలా ఉంటాయి చూడండి. మన స్టేట్ లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళని ఎంతవరకు మిగతా ఇండస్ట్రీస్ కి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగాం? మన స్టేట్ లో అగ్రికల్చర్ ని పట్టించుకోము, ఆ ఫార్మర్స్ ని పట్టించుకోము, ఆ ఫార్మర్స్ మిగతా ఇండస్ట్రీస్ కి షిఫ్ట్ అయ్యేలాగా, ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మనం ఏమీ చేయము. మళ్ళీ డెవలప్మెంట్ కి మారు పేరు అంటా ఉంటాం. పోలాండ్ ఎలాగైతే అగ్రికల్చర్ బేస్ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ వైపు ఎలా షిఫ్ట్ అయ్యారో మనం అలాంటి ఇంట్రెస్ట్ చూపించాం. పోనీ సర్వీస్ సెక్టర్ లో అయినా చూస్తే వాళ్ళు ఎలాంటి ఫోకస్ పెడతా, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే ఏం అవ్వాలండి? ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద రాక్ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రాక్ సాలిడ్ ఫోకస్ ఉండాలి. సో వాళ్ళలాగా మనం డెవలప్ అవ్వాలి అంటే, మన సర్వీస్ సెక్టర్ కూడా బూస్ట్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ మీద మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఫోకస్ ఉండాలి. అవి చేయము. ఏం చేస్తున్నాం ఎడ్యుకేషన్ లో? ఫోటోలు దిగడం, వీడియోలు దిగడం కాకుండా యాక్చువల్ గా ఎడ్యుకేషన్ లో ఏం చేస్తున్నాం మనం? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఐబీ కరికులం, టోఫిల్ ఇలాంటి వాటిని ఖతం చేసి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫోటో షూట్లు, వీడియోలు తీస్తాం. అండ్ నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఒకటి పెట్టారు కదా, అంత హడావిడి చేశారు కదా, మీరు ఎవరైనా గమనించారా? అక్కడెక్కడైనా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కీ మెట్రిక్స్, కీ డేటా పాయింట్స్ ఎవరైనా పొరపాటున నోట్లోంచి దొర్లిందా? మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత పెరిగింది, పిల్లల స్కూల్ డ్రాప్ అవుట్ రేషియో ఎంత తగ్గింది, వాళ్ళ లిటరసీ లెవెల్స్, మ్యాథ్స్, రీజనింగ్ కేపబిలిటీస్ ఇవన్నీ ఎంత పెరిగాయి అన్న మెట్రిక్స్ ఎవరైనా పొరపాటున డిస్కస్ చేశారు? అక్కడ 1-2 స్కూల్స్ ని ముస్తాబ్ చేసి అక్కడ పిల్లల్ని ఎలాగ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇస్తే సరిపోద్దా? స్టేట్ లో ఉన్న మిగతా 45,000 స్కూల్స్ లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి అంటే, మనకు ఫోటోలకి, వీడియోలకి కవరేజ్ బాగా వస్తే సరిపోద్దా? అసలు కీ మెట్రిక్స్ ఎవరు ప్రెజెంట్ చేయలేదేంటి? కీ
మెట్రిక్స్ గురించి ఎందుకు మాట్లాడరు? మన పిల్లల ఎడ్యుకేషన్ లెవెల్స్ గురించి నిజాలు చెప్పే సర్వే రిజల్ట్స్ ఏవి? మన ఆంధ్రాకి పెట్టిన ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఇవన్నీ చూస్తా కూడా ఇంటెలెక్చువల్స్, ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఈ సిపాయిలు అందరూ సైలెంట్ గా మెడిటేషన్ చేస్తా కూర్చుంటారు. సో ద పాయింట్ ఇస్, మనం కూడా పోలాండ్ లాగా డెవలప్ అవ్వాలి అంటే వీ మస్ట్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ ఏదో ఒక్క సెక్టర్ మీదే హెవీగా వెళ్ళిపోవడం కాదు, మిగతా సెక్టర్స్ మీద కూడా డైవర్సిఫై అవ్వాలి. మాట్లాడితే ఏఐ అంటాం, డేటా సెంటర్స్ అంటాం, తీరా ఈ ఏఐ టెక్నాలజికల్ డిస్రప్షన్స్ వల్ల జాబ్స్ పోతున్నాయి అని నేను చెప్తున్న సోది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేసింది మనం ఈరోజు చూసాం. సో ఒకటే సెక్టర్ మీద హెవీగా వెళ్ళిపోతే రిస్క్స్ పెరిగిపోతాయి. మన జాబ్ క్రియేషన్ స్ట్రాటజీస్ మిగతా సెక్టర్స్ వైపు కూడా డైవర్సిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఎంత చేస్తున్నాం? వీటి మీద అసలు చేయడం కాదు, అసలు కనీసం డిస్కషన్ అయినా ఎంత యాక్టివ్ గా రన్ చేస్తున్నాం మనం. వీళ్ళు మళ్ళీ డెవలప్మెంట్ అని పొద్దున్న లేస్తే టమ్కీ వేసుకుంటారు. అసలు నాకు ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే, వీళ్ళకి సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి అసలు సంబంధం ఏంటి? అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి ఉన్న లింక్ ఏంటి? నాకు ఎప్పుడప్పుడో స్టోరీస్, పాచింతకాయ పచ్చడి స్టోరీస్ చెప్పకండి. 2014 తర్వాత ఇప్పటిదాకా అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి ఉన్న లింక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈయన విజనరీని ఎలా చెప్పుకుంటున్నారో నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకట్లేదు. లేదు విజయ్, నీ పిచ్చి కానీ వాటికి ఆన్సర్స్ ఎప్పటికీ దొరకవని కనుక మీరు అనుకుంటే కామెంట్స్ లో నీ పిచ్చి అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.